దయచేసి ఎవరో కూడా మాట్లాడదు ఈ సమయంలో. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 12వ వచనం. దయచేసి ఎవరు కూడా మాట్లాడుతామా? మీరు మాట్లాడితే టైం ఎక్కువైంది. పిల్లల జాగ్రత్త మీ దగ్గర పెట్టుకోండి. ఇది ప్లే గ్రౌండ్ కాదు. దయచేసి ఎక్కడ కూడా ఆడుకోనివ్వద్దు. కూడిక అయిన తర్వాత మీరు ఆడుకుందరు. విలువైన సమయంలో తల్లిదండ్రులు కలిగిన పిల్లలు మీ పిల్లలను జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోనండి. అల్లరి చేపియద్దు. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మరొక మాట చదువుకున్నారండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగిన పెద్ద దానివై ఆభరణ భూషరాలవైతివి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట చూస్తున్నట్లయితే ప్రియులారా, ఇక్కడ రాయబడిన ఒక మాట చూస్తున్నట్లయితే ఎదిగిన మొక్కల వలె ఏమని రాయబడుతూ వచ్చింది? ఎదిగిన మొక్కల వలె, తర్వాత ఎదిగిన దానివై. రెండు విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే ఎదిగిన అనుభవాన్ని మనం జాగ్రత్తగా చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రతి మనిషి కూడా బాల్యము, చిన్న వయసు అన్నది మనకు అందరికీ తెలుసు. అందరం కూడా బాల్యం నుండి పైకి వచ్చిన వాళ్ళు. బాల్యములో నుండి ఏమవుతారు? బాల్యము తర్వాత యవనము తర్వాత నడి వయసు తర్వాత వృద్ధాప్యం. సో 4 కోణాలు. ఈ 4 కోణాలు దేనికంటే వాస్తవానికి మనం చూసే మాట ఏంటంటే, ఒక ఇంటికి 4 పిల్లర్లు ఎలా అవసరమో మానవుడి జీవితానికి 4 కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఉంటాయి. అది ఇప్పుడు ఈ యొక్క పాప విషయం మనం చూసినట్లయితే 2వ ఘట్టంలోకి వచ్చాం. ఏంటా 2వ ఘట్టం అని మనం చూస్తున్నట్లయితే బాల్యము నుండి ఎక్కడికి వచ్చింది? ఎదిగి యవన ప్రాయంలోకి వచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక మాటను చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎదిగిన అనుభవము యవన ప్రాయంలో చాలా ప్రాముఖ్యమైనది. యవన ప్రాయంలో ఎదిగిన అనుభవంలో మనం చాలా విషయాలు కూడా తెలుసుకోవాలి. అయితే వాటిని మనం తెలుసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఇచ్చినట్టు సమయానికై వందనములు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకై నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకమైన వాడిని దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్టు మా కొలను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని, నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్న నాతో మాతో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీ పేరేంటమ్మా? నీ పేరు? దయచేసి అందరూ కూడా మాట్లాడొద్దు. ఒక్క 2 నిమిషాలు, 5 minutesలో ముగించేస్తాం. తర్వాత పిలుస్తాము, అందరినీ పిలుస్తాము. మీరు కూర్చోండి. మీటింగ్ జరిగే టైంలో ఎక్కటాలు దిగటాలు కూడా చేయొద్దు. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూస్తున్నట్లయితే యవ్వన ప్రాయము అనేది ప్రాముఖ్యమైనది. అది దేనికి సాదృశ్యం ఉందంటే ఎదుగుతున్న అనుభవానికి సాదృశ్యం ఉంది. దేనికి సాదృశ్యం? ఎదుగుతున్న అనుభవం. కాబట్టి మానవుడు ఎదగవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. దయచేసి మరలా చెబుతున్నామండి, అభ్యంతరపడవద్దు. మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకుని అల్లరి చేయకోకుండా ఆపండి. దయచేసి అల్లరి చేయకుండా మీ పిల్లలు మీ దగ్గర ఆపండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఎదుగుతున్న అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ చూస్తున్నట్లయితే ఆ 2 కోణాలు మనం చూస్తూ వచ్చాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. మౌనం కూర్చోండి పిల్లలు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనము, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తూ వస్తున్నాం. మానవుడు ఎదిగిన అనుభవం అక్కడ బయలుపరచబడుతూ వచ్చింది. యవనస్తులు, యవన కుమారులు ఎదిగిన అనుభవం కానీ, యవనస్తురాలకి వారి జీవితంలో బాల్యంలో యవనంలోకి వచ్చిన తర్వాత
ఆభరణములుగా ధరించబడుతున్న అనుభవం కానీ మనం చూస్తూ వస్తున్నాం. ప్రతి మనిషి బాల్యం నుండి దేంట్లోకి వస్తున్నాడు? యవ్వనంలోకి వస్తున్నాడు. యవ్వనంలోకి వచ్చిన తర్వాత మానవుడు ఎదగవలసిన కొన్ని బైబిల్లో ఉంది. ఎదగవలసినవి ఏంటి అని అంటే రండి మొదటి మాట మనం చూద్దాం. అన్న కెమెరా మీరు కూడా మాట్లాడొద్దన్న. రండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎదగవలసినవి ఏంటి? యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత సహోదరులైనా సరే వాళ్ళకు ఆభరణ భూషములుగా ధరించబడాలంటే ఎదుగున అనుభవంలోకి రావాలి. ఎదగవలసినవి ఏంటి అంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. అంటే దాంట్లో మొదటి మాటను చూస్తున్నాం. మొదటి పేతురు రాసిన పత్రిక చదవనన్న. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే నిర్మాణమును నిర్మలమైన పాల వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలు అపేక్షించుడి. కాబట్టి ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే బాల్యం నుండి యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత మనం ఎదగవలసిన అవసరం చాలా ఉంది. మనం ఎదగాల్సినవి ఏంటి? బాల్యం నుండి యవ్వనానికి ఎదుగుతూ వచ్చాం. యవ్వనములో ఎదగాల్సినవి ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి కోణం ఏంటంటే మానవుడు గాని సహోదరుడు గాని సహోదరుడు గాని ఎదగాల్సిన మొదటి కోణం ఏంటి తెలుసా? బైబిల్లో రాయబడుతున్నమాట, రక్షణ విషయంలో ఎదగాలి. దేని విషయంలో ఎదగాల? రక్షణ. చూడండి, రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అసలు రక్షణ అంటే ఏంటి అని మనం అర్థం చేసుకున్నట్లయితే మానవుడు జీవితంలో నరకానికి వెళ్ళిపోకుండా నరకం నుండి మరణం నుండి తప్పించబడటానికి శిలువ కార్యంలో యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తము, ఆ రక్తము మడుగుల్లోకి వచ్చి ఆ రక్తము దగ్గరకు వచ్చి ఆ రక్తపు మడుగుల దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నేను పాపంలో నా పాపాలు క్షమించి నా పాపములకు ప్రాయశ్చిత్తం చేయండి. నేను ఏదైతే బాల్యం నుండి జన్మించినప్పటి నుండి నేటి యవన ప్రాయంలో వచ్చే వరకు ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని అపవిత్రమైన మాటలు, ఎన్ని అయోగ్యమైన మాటలు, ఎన్ని పాపపు మాటలు, ఎన్ని అపవిత్రపు ఆలోచనలు కలిగి ఉన్నారో వాటన్నిటిని కూడా నన్ను క్షమించు ప్రభుని ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటామో అప్పుడు మనం క్షమించబడిన వారు ఉన్నాం. మన జీవితాన్ని మారుస్తూ వస్తాడు యేసు ప్రభు వారు. మన రక్షణ అనుభవంలోకి మనం వస్తాం. ఏ అనుభవంలోకి? రక్షణ అనుభవం. అంటే మన పాపాలు క్షమించబడి పాప క్షమాపణలోకి వచ్చి ఏదైతే మనం పాపలు ఉన్నా పాపాలు క్షమించబడి గొప్ప అనుభూతి, జీవితం మార్చబట్టమే రక్షణ అనుభవం. ఈ రక్షణ అనుభవం అంటే ఏదైతే మనం మార్చబడ్డామో పాపం జీవితం నుండి లోకం నుండి పాపాలు చేసిన పాపాలు ఒప్పుకుని కొత్త అనుభవంలోకి వచ్చి ఏదైతే జీవిస్తూ వచ్చామో దాన్ని ఎదుగుతూ ఉండాలి. దాన్ని ఏం చేయాలా? ఎదుగుతూ ఉండాలి. అంటే ఏదైతే జీవితం ఒప్పుకోబడిందో, ఏదైతే జీవితం మార్చబట్టని పాపాలు ఒప్పుకుంటూ వచ్చామో దాని విషయంలో దినదినము ఏం చేయాలా? అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఓపించి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటిగా రక్షణ విషయంలో మానవుడు ఎదగాలి. బాల్యం నుండి యవన ప్రాయంలోకి ఎలా ఎదుగుతున్నామో ప్రతి మనిషి కూడా తన జీవితంలో తన పాపాల విషయమై తెలుసుకుని పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా పొంది ఆ పొందినటువంటి రక్షణ అనుభవాన్ని దినదినము కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. దాన్నే ఎదగటం అంటారు. మరి మొట్టమొదటిగా నిర్మలమైనటువంటి వాక్యపు పాలతో రక్షణ విషయంలో మానవుడు ఏం చేయాలి? మొదటిగా ఎదుగుతూ ఉండాలి. అంటే చేసిన పాప విషయమై జీవితం మానుకుని అది విడిపించబడిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపలు పునరుద్ధరణ క్షమిస్తాడు. కాబట్టి క్షమించబడిన జీవితాన్ని, మార్పు చెందిన జీవితాన్ని దాన్ని ఏం చేయాలా? ఎదుగుతూ అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇది మొదటి విషయం. రెండోదిగా మనం ఎదగాల్సింది ఏంటి? ఒకటి రక్షణ విషయంలో ఏదైతే క్షమాపణ ఉందో దాని విషయంలో ఎదగాలి. రెండోదిగా మనం ఎదగవలసింది ఏంటంటే రెండు దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 80వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. ఏమైందండి? శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొందటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడ ఇంకొక విషయాలు కూడా రాయబడుతూ వచ్చింది. ఏమనండి? చదవండి ఇంకా. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలు ప్రత్యక్షమైన దినములకు
అరణ్యములో నుండెను. చాలు. శిశువు ఎదిగి దేంట్లో ఎదగాలి శిశువు అని అంటే ఇక్కడే లోకస్వార్థలోని అనేక కోణాల్లో కూడా రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల జ్ఞానమును దేవుని జ్ఞానమును ఎదిగిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కానీ రెండోదిగా మొదటిగా మానవుడు ఎదగాల్సింది దేంట్లో? మానవుడు ఎదగాల్సింది దేంట్లో అంటే మొట్టమొదటిగా రక్షణ విషయం అంటే పాపం ఒప్పుకోవాలా, ఒప్పుకున్న పాపం జీవితాన్ని కాపాడుకునే విషయంలో ఎదగాలి. రెండోదిగా మానవుడు ఎదగవలసిన రెండో కోణం ఏంటంటే బైబిల్ రాయబడుతుంది ఏంటి? జ్ఞానమందును. యేసుక్రీస్తు ప్రభువారి విషయమే రాయబడుతూ దేవుని జ్ఞానమందును. కానీ శిశువు ఎదుగుతున్నాడు ఏ విషయంలో? జ్ఞానం విషయంలో ఎదగాలి. చాలా మంది మనం అంటాం యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత పిల్లలతో ఏమంటాం తెలుసా? నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తున్నావు ఏంట్రా అంటాం. అనమా నువ్వు ఇంకా చిన్నోళ్ళలాగానే, చిన్నపిల్లలాగానే, ఇంకా చిన్న చేష్టలు, పిల్ల చేష్టలు ఇంక నీకు పోలేదంటాం. అంటే అర్థం ఏంటి? యవ్వన ప్రాయంలోకి వచ్చినా ఎదిగిన ఆ పిల్లలు కొట్టుకున్నాం కరెంటు తీగలు ఉన్నాయి కాబట్టి చిన్నతనం నుండి యవన ప్రాయంలోకి వచ్చిన ఎదిగిన అనుభవంలోకి వచ్చిన కొంతమందికి ఏమవుతుంది అంటే ఆ బాల్యపు మనస్తత్వం, బాల్యపు ఆలోచన పోవు. కానీ బైబిల్ రాయబడుతుంది కదా, యవ్వన ప్రాయంలోకి వస్తున్న బిడ్డ కానీ ఎదిగిన అనుభవంలో ఉన్న బిడ్డ ఒక బాల్యం నుండి యవనంలోకి వచ్చినటువంటి బిడ్డ ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా తాను పాపాలు ఒప్పుకున్న విషయంలో పాప క్షమాపణ ఉంది, ఆ నొందిన పాప క్షమాపణ విషయంలో ఎదుగుతూ ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే జ్ఞానం విషయంలో ఎదగాలి. ఏదైతే జ్ఞానము దేవుని దగ్గర నుంచి పొందుకుంటామో మీరు అనొచ్చు జ్ఞానము జ్ఞానము జ్ఞానం అన్నారు కదా, అసలు ఆ జ్ఞానం ఎక్కడ ఉంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞానం ఎక్కడుందో బైబిల్ సెలవిస్తుంది. ఎవరికైనా జ్ఞానం మీలో ఎవరికైనాను జ్ఞానం పొందుకునే ఎడలా అతడు దేవుణ్ణి అడగవలెను. అప్పుడు దాన్ని అనుకుంటున్నాను. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయనట. కానీ ఇక్కడ రెండో విషయం చూసినట్టయితే మొదటగా రక్షణ విషయంలో ఎదగాలి మానవుడు. రెండోదిగా ఏ విషయంలో ఎదగాలంటే జ్ఞానం విషయంలో ఎదగాలి. ఏ విషయంలో ఎదగాల? జ్ఞానం విషయంలో. మానవుడికి బాల్యంలో ఉన్న చేష్టలు పెద్దరిగిన తర్వాత ఉండకూడదు. యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడా జ్ఞానం అన్నది ఉండాలి, జ్ఞానం తెలుసుకోవాలి. ఆ జ్ఞానపు విషయంలో మానవుడు జీవించాలి. ఎంత జ్ఞానం కలిగి మనం ఉంటామో, మానవుడికి జ్ఞానం లేనప్పుడు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తన కృపలో తన దగ్గరకు వచ్చే వారు ఎవరో కూడా గద్దించుకోకుండా సమృద్ధిగా ధారాళముగా జ్ఞానం ఇస్తాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఒక జ్ఞానం మానవుడు పొందాలంటే, జ్ఞాపక శక్తి కానీ జ్ఞానం కానీ మానవుడి జీవితంలోకి రావాలంటే సమృద్ధి అయినది దేవుని దగ్గర ఉంది. అది గద్దించుకోకుండా దేవుడిని అడిగిన వారందరికీ ఇస్తున్నాడు. ఇది రెండు. మానవుడు ఎదగాల్సిన దేంట్లో మొదటగా రక్షణ విషయాలు ఎదగాల, రెండు జ్ఞానం విషయాలు ఎదగాల, మూడోగా దేని విషయంలో చూద్దారండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఒక 5 నిమిషాల్లో ముగించేద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చూద్దామండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకొని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె నుండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. మూడోదిగా ఎదగాల్సిన మూడో ప్రాముఖ్యత, ఒకటి రక్షణ విషయంలో ఎదగాల, రెండోదిగా జ్ఞానం విషయంలో ఎదగాల, మూడోదిగా ఎదగాల్సింది ఏంటంటే మూడో ప్రాముఖ్యత దేంట్లో? క్రీస్తు ప్రేమ విషయంలో. క్రీస్తు ఏదైతే ప్రేమ పంచుతున్నాడో, ఏ ప్రేమనైతే క్రీస్తు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు, ఏ ప్రేమనైతే క్రీస్తు మనకు ధారాళంగా ఇస్తూ వస్తున్నాడు, ఏ ప్రేమ అయితే క్రీస్తులో ఉందో, అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను చెప్తుంది కదా బైబిల్ చెబుతుంది. యేసు ప్రభువు యొక్క ప్రేమ చాలా గొప్పది. మరణము కంటే కూడా ఒక మనిషి పాపం ఉన్న మనిషిని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. పాపం జీవితంలో మానవుడి కొరకు తన ప్రాణం ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించాల. అంత గొప్ప ప్రేమని క్రీస్తు కనపరుస్తూ వచ్చాడు. ఆ ప్రేమ యందు యేసుక్రీస్తు ప్రభువు ఏ ప్రేమ అయితే మనకు కనపరిచాడో ఆ ప్రేమ యందు మనం ఎదిగేవారుగా ఉండాలి. ఆ క్రీస్తు ప్రేమ విషయంలో, ఆ క్రీస్తు ప్రేమను పొందుకునే విషయంలో, ఆ క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచే విషయంలో
ఆ క్రీస్తు ప్రేమనే. మరణము అంటే ఒక మనిషి కొరకు తన ప్రాణాలు పెట్టాలని కూడా వెనక తిరిగి ఆలోచించినంత ప్రేమ ప్రతి మనిషిలో కూడా నివసిస్తూ ఉండాలి. కాబట్టి మూడవదిగా ఏ విషయంలో ఎదగాలి చెప్పమ్మా, నువ్వే చెప్పు. నీ పేరు నేను అడగట్లే, నీ పేరు ఆల్రెడీ చెప్పావు. ఏ విషయంలో ఎదగాలి నువ్వే ప్రాముఖ్యంగా వినాలి. వాళ్ళ సంగతి తర్వాత మొదటిగా రక్షణ విషయంలో ఎదగాల, రెండోదిగా జ్ఞానం విషయంలో ఎదగాలి, మూడోదిగా క్రీస్తు ప్రేమ విషయంలో ఎదగాలి. ఏదైతే క్రీస్తు ప్రేమ పంచుతూ వచ్చాడో, ఏ ప్రేమనైతే క్రీస్తు ధారాళంగిస్తూ వచ్చాడో, ఏ ప్రేమ అయితే మరణం పొందడానికి ఇష్టపడి పాపత్ములైన మానవుల కొరకు తన ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడ్డాడు, ఆ ప్రేమ విషయంలో మనం ఏం చేయాలా? ఎదుగుతూ ఉండాలి. అది ఇతరులకు కూడా మనం కనపరిచే విషయంలో ఉండాలి, ఇతరులకు తెలియపరిచే విషయంలో, ఆ ప్రేమ విషయంలో ఎదిగేవారు ఉండాలి. ఇది మూడవ మాట. ఇక నాలుగో విషయాలు చూద్దామండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. సత్యము చెప్పుచు క్రీస్తు వలె నుండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదము. ఇక రెండోదిగా మనం ఎదగవలసింది ఎలాంటిదంటే క్రీస్తు వలె నుండుటకు. మొదటిగా రక్షణ విషయంలో ఎదగాల, రెండోదిగా జ్ఞానం విషయంలో ఎదగాల, మూడోదిగా చెప్పండి, మూడోదిగా దేని విషయంలో? క్రీస్తు ప్రేమ విషయంలో ఎదగాలి, నాలుగోదిగా చూసినట్లయితే క్రీస్తు వలె నుండుటకు మనం ఎదగాలి. ఎలా ఎదగాలి? క్రీస్తు వలె. ఇక్కడ రాయబడే మాట ఏంటంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఇక్కడ మూడోదిగా క్షమించండి నిన్నమాట, నాలుగోదిగా మనం ఎదగవలసిన నాలుగో ప్రాముఖ్యత ఏంటి తెలుసా? బాల్యం నుండి యవన ప్రాయంలోకి వస్తలే కాదు, మానవుడి జీవితంలో మానవుడు ఎదగవలసింది రక్షణ విషయంలో ఎదగాలి, జ్ఞానం విషయంలో ఎదగాలి, క్రీస్తు ప్రేమ విషయంలో ఎదగాలి. ఇక నాలుగోదిగా చూసిన మానవుడు ఎదగాల్సింది ఏంటంటే బైబిల్ చెప్తుంది క్రీస్తు వలె ఉండే విషయంలో ఎదగాలి. దేని విషయంలో? క్రీస్తు వలె ఉండే విషయంలో. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. క్రీస్తు ఎలా ఉన్నాడో, యేసు ప్రభువారు ఎలా జీవించాడో అలాగూ మనం పోలి నడుచుకోవడం ప్రాముఖ్యత. యేసు ప్రభువారి యొక్క జీవితం ఇప్పుడు జీవించాలంటే మానవుడికి కష్టమైపోతుంది. యేసు ప్రభువారు చెప్పిన కోణం, నిన్ను ఒక చెంప మీద కొట్టిన వాడికి మరొక చెంప చూపించబడిన అనుభవం ఉంది, అంటే మరొక చెంప అప్పగించబడుతున్న అనుభవం. యేసు ప్రభువారిని ఒక వ్యక్తి ఆయనతో ఉంటూ, ఆయనతో జీవిస్తూ, ఆయన పెట్టింది తింటూ, ఆయనతోనే నివసిస్తున్న వ్యక్తి యేసు ప్రభువారిని అమ్మివేశాడు. డబ్బులకి కొన్ని నాణ్యములకి యేసు ప్రభుని అమ్మేశాడు. అమ్మివేసిన వ్యక్తి తను అమ్మేసిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుని యేసు ప్రభుని అప్పగిస్తుంటే యేసు ప్రభు అక్కడ కూడా ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. అందుకే రాబడుతూ వచ్చింది కదా, మరణము అంచుల్లో ఉన్నప్పటికీ, మా కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన్ని బాధించిన వారి విషయంలో కూడా ఆయన ప్రేమ చూపించే విషయంలో మారలా. అందుకే బైబిల్ రాబడుతూ వచ్చింది క్రీస్తు వలె. ఏమని రాయబడుతుందండి? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో కూడా ఎదగాలంట. ప్రతి విషయంలో యేసు క్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు, యేసు ప్రభువారి యొక్క ప్రేమ, యేసు ప్రభువారి యొక్క మాటలు, యేసు ప్రభువారు జీవించిన జీవితం, యేసు ప్రభువారి యొక్క ప్రవర్తన, యేసు ప్రభువారి యొక్క విధానం, ఆయన ఎలా మానవుడి పైన ప్రేమ కనబరుస్తూ వచ్చాడో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడో ఆ విషయంలో మనం ఎదగాలి. క్రీస్తు వలె. ఏదో చర్చికి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, ఏదో బైబిల్ పట్టుకున్నాం అంటే కుదరదు. యేసు క్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడో, యేసు క్రీస్తు ప్రభువారు ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడో, యేసు క్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఉంటూ వచ్చాడో అటువంటి జీవితాన్ని మనం కొనసాగాలి. ఆ జీవితంలో ఎదగాలి. ఆ జీవితంలో ఒక మెట్టు ఎదుగుతూ ఉండాలి. మనం తక్కువైన స్థితిలో ఉండకూడదు. కాబట్టి నాలుగోదిగా ఎదగవలసిన నాలుగో కోణం ఏంటి? ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. క్రీస్తు వలె ఉండేటకు అన్ని విషయాలు ఎదగాలి. ఈరోజు మనం క్రీస్తు లాంటి జీవితాన్ని జీవించాలి. యేసు ప్రభు ఎటువంటి జీవితాన్ని జీవించాడు, యేసు ప్రభు ఎలాంటి మార్గంలో నడుస్తూ వచ్చాడు, పాపలను క్షమించాడు, లోకంలో క్షమించాడు, వ్యభిచారాలను క్షమించాడు, అపవిత్రమైన జీవితాన్ని కలిగిన వారు క్షమిస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో యేసు ప్రభువారి వలె మనం జీవించాలి. ఇదన్న మాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇప్పుడు చదివిన మాటే 15వ వచనం చదవండి. ఇప్పుడు చదివినటువంటి మాట
4వ అధ్యాయం 15వ వచనం. సత్యం చెప్పుచు ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు. చాలా. కాబట్టి 5వ కోణం ఇక్కడ రాయబడుతుంది ఏం తెలుసా? మానవుడు ఎదగవలసిన 5వ కోణం. బాల్యం నుండి యవన ప్రాయంలో ఎదిగిన అనుభవాన్ని ఈ రోజు మనం సంతోషాన్ని కలిగి ఉంటున్నాం. కానీ మానవుడు ఎదగవలసినది పాపం విషయంలో, చనిపోయి పాప క్షమాపణ నుండి రక్షణ విషయంలో ఎదగాలి. 2, దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకుని జ్ఞానం విషయంలో ఎదగాలి. 3వదిగా ప్రేమ విషయంలో ఎదగాలి. 4వదిగా క్రీస్తు వలె ఉండే విషయంలో ఎదగాలి. 5వదిగా చూసినట్లయితే సత్యం విషయంలో ఎదగాలి. దేని విషయంలో ఎదగాల? సత్యం విషయంలో. చూడండి, చిన్నప్పుడు అబద్ధాలు అడేవమ్మా? అడగలేదా? మంచి పాప, నిజం ఒప్పుకుంది. చాలా మంది మనకు అలవాటు ఏం తెలుసా? చిన్నప్పుడు అబద్ధాలు ఆడతాం. తల్లిదండ్రులు ఏమంటారు? మట్టి తినొద్దు అంటారు. మనం తింటాం. తిన్న తర్వాత ఏమనిపించింది? తల్లిదండ్రులు అడిగిన నేను తినలేదంటాం. తల్లి అడిగితే తినలేదంటే తిన్నామంటామా? ఎప్పుడైనా అనుభవం ఉండవు? చేతులెత్తండి. నాకైతే అనుభవం ఉంది. మట్టి తింటాం. తల్లిదండ్రులు ఏం తిన్నావు, నువ్వు ఎందుకు తిన్నావు అంటే నేను తినలేదు అన్నట్టు అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే సత్యం అనేది బాల్యంలో ఉండదు. కానీ బాల్యం నుండి యవ్వనంలోకి వచ్చిన తర్వాత మానవుడు పొందుకోవాల్సిన 4వదికి ఎదగాల్సింది ఏంటంటే సత్యము చెప్పే విషయంలో. అక్క ముచ్చట వద్ద అక్క ముగిచ్చేస్తున్నా. సత్యము చెప్పే విషయంలో మానవుడు ఎదగాలి. అబద్ధాలు చెప్పుకునే విషయంలో కాదు, మోసపు మాటలు చెప్పే విషయంలో కాదు, అపవిత్రమైన మాటలు మాట్లాడే విషయంలో కాదు, అయోగ్యమైన మాటలు మాట్లాడే విషయంలో కాదు. మానవుడు ఎదగవలసిన 5వ కోణం ఏంటంటే సత్యము చెప్పే విషయంలో ఎదగాలి. ఎదుగుతున్నామంటే కాదు, బాల్యం నుండి యవ్వనంలోకి వచ్చిన తర్వాత మనం ఎదగాల్సిన 5వ కోణం ఏంటంటే సత్యం చెప్పే విషయంలో. ఇప్పుడు చెప్పమ్మా, ఇక నుండి మీ మమ్మీ డాడీకి అబద్ధం చెబుతావా, సత్యం చెబుతావా? ఎలా చెబుతావు సత్యం? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పిందంట సత్యం. మంచిదైతే. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే 5వ మాట, మానవుడి జీవితంలో సత్యం ప్రాముఖ్యమైనది. సత్యం లేనిదే నిష్ప్రయోజకమైన జీవితం, సత్యం లేనిదే వ్యర్థమైనది. మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండా, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండా, ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండా, మన జీవితంలో సత్యం ఉండాలి. అంటే యథార్థత ఉండాలి. ఎదుటి వ్యక్తి నిన్ను నమ్మాలంటే, ఎదుటి వ్యక్తి నీ మీద నమ్మకం కలిగి ఉండాలంటే మానవుడి జీవితంలో ఎదగాల్సిన 5వ కోణం సత్యం విషయంలో ఎదగాలి. మానవుడిలో సత్యం లేకపోతే అతని వ్యక్తిలో యథార్థత లేదంట. ఆమెలో యథార్థత లేదు, అతనిలో సత్యం లేదు. వ్యర్థం బ్రదర్, వాడి జీవితంలో సత్యం లేదు, యథార్థత లేదని చెప్పి అంటారు. ఏం పడిపోతుంది. కాబట్టి విలియం కాబట్టి ఇక్కడ రాయబడుతున్న ఎన్నో మాట ఇది 5వ విషయం. ఏ విషయంలో మనం ఎదగాలంటే సత్యం విషయంలో ఎదగాల. ఏ విషయంలో? సత్యం చెప్పే విషయంలో. ఏదైతే ఇక్కడ నుంచి మీ పడిపోతున్నాయి కొడుకు. కాబట్టి యథార్థత విషయంలో, ఆ కుర్చీ చేసుకో. సత్యం విషయంలో, యథార్థత విషయంలో, నీతి న్యాయములు మాట్లాడే విషయంలో మోషేరాను ఇక్కడ కుర్చేసి కూర్చో. అన్ని విషయాల్లో కూడా మనం ఎదగాలి. సత్యం చెప్పే విషయంలో ఎదగలేకపోతే బాల్యంలో సత్యం చెప్పలేవు, యవన ప్రాయంలో కూడా సత్యం చెప్పలేకపోతే ఇంకా మానవుడి జీవితంలో నిజాయితీ ఉండదండి. నిజాయితీ ఉండదు. బాల్యంలో సత్యం లేకపోయినా, నిజాయితీ లేకపోయినా, యథార్థత లేకపోయినా కనీసము యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత సత్యం విషయంలో మనం నిలబడాలి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి. నమ్మకముగా, నిజాయితీగా, యథార్థంగా, నీతి కలిగి, నమ్మకమైన యథార్థమైన మాటలు మాట్లాడే విషయంలో మనం యథార్థతగా ఉండాలి. ఎక్కడ పొల్లైన అపవిత్రమైన మాట, తప్పు మాట, పొరపాటు మాట ఏది కూడా మనం మాట్లాడకూడదు. ఏది తప్పు కానీ, పొరపాటు కానీ ఏది కూడా మనం మాట్లాడకూడదు. మానవుడి జీవితంలో ఎదగాల్సిన 5వ ప్రాముఖ్యత సత్యం విషయంలో మనం ఎదగాలి. దేని విషయంలో? సత్యము చెప్పే విషయంలో ఎదగాలి. 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దామండి. ఇక 6వ మాట మనం చూస్తున్నట్టయితే మానవుడు ఎదగవలసిన 6వ కోణము. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ముగిచ్చేస్తున్నాం త్వరగా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా చదవండి 1:21. యెహోవా హన్నాను దర్శింపగా 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులు 2 కుమార్తెలు కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఏమవుతున్నాడు?
ఎదుగుచుండెను. ఎవరి వ్యక్తి? సమూయేలు. ఇక్కడ ఎన్నో మాట ఇది? 6వ కోణం. మొదలుగా మానవుడు ఎదగవలసిన కోణం ఏంటి? మానవుడు బాల్యం నుండి యవ్వనంలోకి ఎదుగుతున్నాడు, కానీ ఎదగవలసింది ఏంటి? రక్షణ విషయం ఎదగాలి. రెండోదిగా జ్ఞాన విషయం. మూడోదిగా మర్చిపోయారా? ప్రేమ విషయం. నాలుగోదిగా క్రీస్తు వలె ఉండే విషయంలో. ఐదోదిగా సత్యం చెప్పే విషయంలో ఎదగాలి. ఇక 6వదిగా మానవుడు ఎదగవలసిన 6వది ఏంటంటే ఇక్కడ రాయబడుతున్నమాట, బాలుడగు సమూయేలు ఎక్కడ ఉన్నాడు? చదవండి, ఎక్కడ ఉంటాడండి? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతున్న అనుభవాన్ని చూస్తున్నాడు. ప్రియులరా, ఇక 6వదిగా మానవుడు ఎదగవలసిన 6వ కోణం, బాల్యం నుండి యవ్వనంలోకి ఎదిగాం. ఇప్పుడు ఎదగాల్సిన 6వ కోణం ఏంటో తెలుసా? 6వదిగా ఏంటంటే మానవుడి జీవితంలో ఎదగవలసిన 6వ ప్రాముఖ్యత, దేవుని సన్నిధిలో ఉంటాం, ఎదగాలి. దేవుని సన్నిధిలో ఉంటూ మానవుడు ఎదుగుతూ నేర్చుకోవాలి. మానవుడు దేవునికి వెలుపల జీవిస్తున్నాడు. మానవుడు దేవునిలో ఉంటున్నా, మానవుడు దేవునిలో ఎదగలేకపోతున్నాడు, క్రీస్తు వలె ఉండలేకపోతున్నాడు. క్రీస్తులో ఎదగలేని జీవితం మానవుల్లో ఉంది. కానీ బైబిల్ చెబుతున్న ఇక 6వ కోణం ఏంటంటే దేవునిలో మనం ఎదగాలి, దేవుని సన్నిధిలో మనం ఎదగాలి. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసండి? ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది. ఏముంది? సంపూర్ణ ఆనందం ఉంది, సంపూర్ణమైన తృప్తి ఉంది ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో చూడగా అనేకమైనటువంటి క్షేమం ఉంది. ఒక భయంకరమైనటువంటి వ్యక్తి యొక్క కుమారులు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, దేవా, బలిపీఠం యొద్ద వాన కోయలకు పిచ్చుకలకు నివాసము గూడు ఆశ్రయము నీవే. దేవుని సన్నిధిలో వాన కోయలు ఇంకా పిచ్చుకలకు ఆశ్రయం ఉంది. ఒక భయంకరమైన వ్యక్తి తన తండ్రి తప్పు చేశాడు, దేవునికి విరోధంగా జీవించినప్పుడు భూమి నోరు తెరిచి తన తండ్రిని మింగేసిన సమయంలో తన తండ్రి యొక్క ఏ తండ్రి అయితే చనిపోతున్న కుమారులు దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలిపీఠాన్ని ఆశ్రయించి పట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత రాకుండా కాపాడబడుతూ వచ్చారు. ముందల వరుసలో కూర్చున్న అక్కలారా, అక్క మన దాంట్లో లేరు, ఉండండి, ముగిస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటుందారా భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. దేవుని సన్నిధిలో ఉంటుందారా సంతోషాన్ని అనిపిస్తున్నారు. దేవుని సన్నిధిలో ఉంటుందారా గొప్ప ఆనందాన్ని పొందుకుంటూ వస్తున్నారు. దేవుని సన్నిధిలో ఉంటుందారా వెలకట్టలేని మానవుడి యొక్క జీవితం కాపాడబడుతుంది. దేవుని సన్నిధిలోకి రావడం ద్వారా భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఒకనొక సందర్భంలో 2011 డిసెంబర్ 18వ తారీఖు సాయంకాలం 3:30 గంటలకు నేను కూడా ఒకప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి రక్షణానందిని పొందిన వాడుకుంటాం. దేవుని సన్నిధిలోకి వచ్చిన వాడుకుంటూ వచ్చా. డిసెంబర్ 18, 2011 ఆదివారం రోజు నా బర్త్డే. అది ఆ రోజు నేను నా జీవితంలో పాపాలు ఒప్పుకున్న రోజు. అది నా పాపం జీవితాన్ని దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకున్న రోజు. నా పాపాలు ఎప్పుడైతే నేను ఒప్పుకుంటూ వచ్చానో ఆ రోజు నాకు బాగా గుర్తు. 2011 డిసెంబర్ 18 3 గంటల నుంచి 3:30 సమయంలో నేను నా పాపాలు దేవుని మందిరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ గోల్కొండ చౌరస్తా ఎబ్రోన్ ప్రార్థనా మందిరంలో నేను నా పాపాలు ఒప్పుకున్నప్పుడు వెలకట్టలేని సంతోషం. అప్పటిదాకా గుండెల్లో భారం, బరువు, నా పాపమే నాకు భారముగా బరువుగా ఉంటూ వచ్చింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో జీవించినప్పుడు వెలకట్టలేని సంతోషాన్ని పొందుకుంటూ వచ్చాను. ఎందుకు చెప్పమంటారా? ఒక మాట చెప్పి నేను ముగించేస్తా, సమయం అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయినట్టుండే. రెడీ చేశారు, అయిపోవటం అని తినేలేదు, రెడీ చేశారు. నేను జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఆ కంపెనీలో ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా సేల్స్ చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఏం చేయాల్సి వచ్చిందంటే ప్రతిసారి అబద్ధం ఆడాలి. ఏం చేయాలా? అబద్ధమే. ఎక్కడికి వెళ్ళినా మరి కంపెనీ డెవలప్ అవ్వాలంటే, నేను ఏదైనా చేయాలంటే నా వంతు నేను అబద్ధం ఆడాలి. అది నిజమైనా నిజం కానిదైనా దాన్ని మంచిగానే చెప్పుకుంటూ వెళ్ళాలి. అంటే మంచి కాదని కాదు, కొన్ని మంచి ఉండే కొన్ని మంచి ఉండే, కానీ ఎదుటి వ్యక్తికి నమ్మేదట్టు చెప్పాలి. అది అబద్ధమైన నిజమైన ఒక ప్రోడక్ట్ గురించి నిజమైన అబద్ధమైన అతను నమ్మేదట్టు చెప్పాలి. కాబట్టి ఎన్నో అబద్ధాలు ఆడుతూ వచ్చేవాళ్ళు, ఎన్నెన్నో అబద్ధాలు, ఎన్నెన్నో మోసపూర్వకమైన మాటలు. ఆ రోజు నేను డిసెంబర్ 18, 2011 ఆర్టీసీ క్రాస్ రోడ్ 3:30 గంటలు ఎబ్రోన్ చర్చిలో నేను కూర్చున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు. స్పష్టంగా దేవుడి స్వరాన్ని నేను విన్నా. ఇదిగో నువ్వు ఈ పాపాలు చేస్తున్నావు, ఈ అబద్ధాలు ఆడుతున్నావు, ఈ మోసపు జీవితం ఉంది, దీన్ని బట్టి నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు. నిజమే కదా? అబద్ధాన్ని బట్టి కూడా నరకం ఉందా? అగ్నిగుణంలో కాలిపోతున్నా, ఎస్ నువ్వు కాలిపోతావు.
అప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు, నా మొట్టమొదటి నా జీవితంలో నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే నా పాపాలు ఒప్పుకోవడం దేవుని సన్నిధిలో. ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నా పాపాలు ఒప్పుకున్నప్పుడు ఒక భయంకరమైన భారం నా మీద ఉండేదంతా తొలగించబడినట్టు అనిపించింది. గొప్ప సంతోషం నాలో ఉంది, గొప్ప ఆనందం నాలో ఉంది. ఆ రోజు పొందిన ఆనందం ఈ రోజుకి నేటికి నా దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళకపోతూ వచ్చారు. అంత గొప్ప ఆనందం దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో ఉగ్రత నుంచి తప్పించబడి కాపాడబడతాం. దేవుని సన్నిధిలో గొప్ప సంతోషం ఉంది. ఇదన్నమాట 6. ఇక 7వ విషయాన్ని చూద్దామండి. మొదటి సమయాల గ్రంథము ముగించక మునుపు చివరి మాట చూద్దాం. మొదటి సమయాల గ్రంథం దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మొదటి సమయాల గ్రంథము దేవుని యొక్క వాక్యం 2వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం క్షమించండి 3వ అధ్యాయము ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొదటి సమయాల గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ఇదే లాస్ట్ మాట ముగించేస్తున్నాం, చదవండి. మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలు ఎదుట యెహోవాకు పరిచర్య. 7వదిగా ఎదిగిన మానవుడు, ఎదిగిన అనుభవం దేవునిలో ఉండాలంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో. దేని విషయంలో అండి? పరిచర్య చేసే విషయంలో ఎదగాలి. సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. తర్వాత పరిచర్య కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? పరిచర్య. ఈరోజు మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవాల్సిన, ఎదగాల్సిన 7వ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? దేవుని పరిచర్య విషయంలో ఎదగాలి. దేని విషయంలో? పరిచర్య చేసే విషయంలో. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని పరిచర్య చేస్తూ, దేవుని సన్నిధిలో ఏదైతే పరిచర్య అప్పగించబడిందో అది చేస్తూ సమూయేలు ఎదిగిన 7వ కోణం ఏంటి తెలుసా? పరిచర్య చేస్తూ దేవుని స్వరాన్ని వింటున్నాడు. 3:9 రాయబడుతూ వచ్చింది. యెహోవా నీ దాసుని ఆలకిస్తున్నాడు, ఆజ్ఞేయము. దేవుని స్వరాన్ని విన్నవాడు ఉన్నాడు. మానవుడి జీవితంలో ఎదగాల్సిన 7వ ప్రాముఖ్యత దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ దేవుని స్వరాన్ని వినే విషయంలో ఎదగాలి. ఈ రోజుకి నేను నా కుటుంబ జీవితంలో దేవుని స్వరాన్ని నేను వినగలుగుతూ వస్తున్న ప్రతిరోజు బైబిల్ చదివిన కోణంలో, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్న కోణంలో, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి సందర్భంలో, దేవుని సమయిస్తున్న సందర్భంలో, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుని స్వరాన్ని వినే విషయంలో నేటికి నేను ఎదుగుతూ వస్తున్నా. మానవుడి జీవితంలో ఎదగాల్సిన బాల్యం నుండి యవ్వన ప్రాయంలో ఎదగటమే కాదు, మానవుడి జీవితంలో ఎదగాల్సిన 7వ ప్రాముఖ్యత ఏంటంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ దేవుని స్వరాన్ని వినే విషయంలో మానవుడు ఎదగాలి. దేవుని స్వరాన్ని వినాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ప్రియులారా, ఎప్పుడైనా నేను కూర్చున్న వాళ్ళు దేవుని స్వరాన్ని విన్నవారు ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి విన్నవారు ఉంటే. దేవుని స్వరాన్ని, సిస్టర్స్ వైపు ఉంటే నాకు కొద్దిగా లైట్లు కనబడుతున్నాయి, ఎవరైనా ఉంటే చేతులెత్తండి, లేదు నుంచున్న పర్ల. దేవుని స్వరాన్ని విన్నవారు ఎవరైనా ఉన్నారా? ఒక్క అన్న కనపడుతున్నాడు, వెనక 2 కనపడుతున్నారు. మనకు అలవాటు ఉంది చేతి ఎత్తదు. దేవుని స్వరాన్ని విన్నవారు 2013 జనవరి 1 అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 o'clock లోపు నేను దేవుని సన్నిధిలో ఎబ్రోన్ చర్చిలో ఉన్నప్పుడు స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు. కొన్ని పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, కొన్ని సమస్యల్లో, కొన్ని బాధల్లో, కొన్ని దుఃఖాల్లో, మానసికంగా నేను కృంగిపోయిన సందర్భంలో, వ్యాధులు పడుతూ, బాధలు పడుతూ, నాలో నేనే కృంగిపోయి లెగవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు 2013-14 సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమని తెలుసా? నీ హృదయం కలవరపడనీయకుడి. ఏమని? నీ హృదయము కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14:27 మాట్లాడుతూ వచ్చాడు. మీ హృదయం కలవరపడనీయకుడి. స్పష్టంగా దేవుడు నాతో ఆ రోజు మాట్లాడుతూ వచ్చాడు. తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల సమయంలో దేవుని స్వరాన్ని నేను వింటూ వచ్చా. కలవరం ఉంది హృదయంలో, బాధ ఉంది హృదయంలో, దుఃఖం ఉంది హృదయంలో, వేదన ఉంది హృదయంలో, నానా బాధలతో, దుఃఖాలతో, కష్టాలతో, అన్నిటితో కూలిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఏంటి దేవా నా పరిస్థితి, ఏంటి దేవా నాకు ఈ కష్టం, బ్రతుకుడి కంటే చావే మేలనిపిస్తుంది, చనిపోతేనే మంచిదేమో అనుకున్న సందర్భంలో ఒక్కసారి నాతో మాట్లాడవా? ఆ రోజు నేను అడిగినప్పుడు 1వ తారీఖు జనవరి 1 1వ తారీఖు ఎర్లీ మార్నింగ్ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మీ హృదయం అంటే మీ హృదయం కలవరపడనీయొద్దు, నా యందు విశ్వాసం ఉంచమన్నాడు. స్పష్టంగా దేవుడి స్వరాన్ని నేను విన్నా. నేను చెప్పగలను దేవుడి స్వరాన్ని విన్నానని. ఆ రోజు నా స్వరం ఈ రోజుకి నా హృదయంలో
అల్లాడుతూ తేలిపోతూ దినము నాకు వినిపిస్తూనే ఉంది. భయపడకము నేను తోడే ఉన్నాను, దిగులు పడకము నేను బలపరుస్తున్నాను, నీకు సహాయం చేయడం నేనే. కష్టాల్లో ఉండా, బాధల్లో ఉండా, దుఃఖంలో ఉండా, శ్రమలో ఉండా, ఎటువంటి పరిస్థితులను కోరికపోయిందా, మానసికమైన వేదనలు ఉండా, కృంగిపోయినుండా, లేవనెత్తగలిగిన వాడు నేనే. భయపడకము, నీ హృదయం కలవరపడియొద్దు. చేయవలసిన మన జీవితాల్లో ఏదన్నా విషయంలో హృదయం కలవరపడవచ్చు. ఏదో ఒక విషయంలో కలవరం వస్తుందేమో, ఏదో ఒక విషయంలో నీ జీవితంలో, కుటుంబ విషయంలో, కుటుంబ సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందులు కలవరంతో ఉండవేమో. ప్రభు మాట్లాడుతాడు కదా, భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడే ఉన్నాను, నీకు సహాయం చేయడం నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఇక్కడ కూర్చున్న నీ నా జీవితంలో ఎవరైనా సరే ఎటువంటి కష్టాల్లో ఉందా, ఎటువంటి బాధల్లో ఉందా, ఎటువంటి దుఃఖంలో ఉందా, ఎటువంటి సమస్యలో ఉందా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉందా, ఎటువంటి మానసికమైన వేదనతో కృంగిపోయినా, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు కదా, భయపడకము, నీ హృదయం కలవరపడియొద్దు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. 2013లో ఏ దేవుడు నాతో మాట్లాడాడో అదే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అయితే ఒకే పని చేయాలి. ఏం చేయాలా? సమయంలో ఒక మాట అంటాడు. మొదటి సమయాల కింద 3వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. 10వ వచనం నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞేయము. ఈరోజు మనం అడగాల్సిన మాట, యేసు ప్రభువా నేను నీ సన్నిధిలోకి వచ్చా, ఇదిగో నా పాపాల విషయమే నేను చిందిస్తున్నా, నా హృదయంలో వేదన ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, భయం ఉంది, మానసికమైన వేదనతో నేను కృంగిపోతున్నా. ఈరోజు నీ స్వరాన్ని నాకు వినిపించు. నాలో ఉన్న బాధ, వేదన, దుఃఖము అన్నిటినీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం పేరట తొలగించు ప్రభు అంటే ఆయన మనలో ఉన్న వేదన. 2013లో నేను ఏ బాధలు ఉన్నాను చెప్పమంటారా? చచ్చిపోదాం అనుకుని ఉరిపెట్టుకుని, ఎప్పుడు చనిపోదాం అనుకున్న 2013లో నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ మరి చూసినట్లయితే విఎస్టీ పవర్ స్టేషన్ దగ్గర, పవర్ స్టేషన్ పక్కనే ఒక గదిలో రెండుకుంటూ ఉండేవాడిని. ఈ బాధలు, ఈ వేదనలు తట్టుకోలేక ఉరిపెట్టుకుని, ఫ్యాన్ ఉరిపెట్టుకుని చనిపోదాం అనుకున్నా. బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలో పడి చనిపోమనిపిస్తుంది, సింక్ దగ్గరికి వెళ్తే సింక్ లో పడి చనిపోమనిపిస్తుంది, లోపల ఎంతో చనిపోని వేదన. అటువంటి బాధలో నేను ఉన్నప్పుడు భయపడకము, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. నీ హృదయం కలవరపడినవి కూడా అన్నాడు. నాకు ఆ సంవత్సరం ఎన్నో కలవరాలు వచ్చినాయి, కానీ కలవరాన్ని తీసేసాడు. ఈ సంవత్సరం కూడా ఇచ్చాడు. 29:11 నేను గురించిన ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైన కానీ అది హానికరమని కావన్నాడు. నన్ను గురించి దేవుడు ఏది ఉద్దేశించినది సమాధానకరమైనవే. హానికరమైన జీవితంలోకి వచ్చిన వాటి విషయంలో దేవుడు సమాధానకర్తగా ఉండి సమాధానపరుస్తూ వస్తున్నాడు. ఈరోజు నేను ఆ జీవితంలో ఎటువంటి కష్టాలు, ఎటువంటి బాధలు, ఎటువంటి దుఃఖంలో ఉన్నా, మానసికమైన వేదన ఉండి ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి నీ స్వరం కనిపించుము, నీ కుమారుని రక్తం ద్వారా పాపాలు క్షమించు ప్రభు, కడుగు ప్రభు అంటే కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. కడుగు ముగిస్తున్నా. మానవుడు ఎదగాల్సిన 7 కోణాలు ఉన్నాయి. ఏంటి ఆ 7 విషయాలు? 1, మానవుడు ఏ విషయంలో ఎదగాల? మర్చిపోయారా? ఏ విషయంలో ఎదగాలి మానవుడు చెప్పండి. మొట్టమొదటిగా మానవుడు రక్షణ విషయంలో ఎదగాలి. 2, మానవుడు జ్ఞానం విషయంలో ఎదగాలి. 3, మానవుడు ప్రేమ విషయంలో ఎదగాలి. 4, మానవుడు దేని విషయంలో? క్రీస్తు వలె ఉండే విషయంలో ఎదగాలి. పేరుకే దేవుని బిడ్డలని చెప్పుకోవడం కాదు, పేరుకి రక్షించబడడం, మారుమూసి పాప క్షమాపణ పొందేవారు కాదు, క్రీస్తు వలె జీవించే విషయంలో ఎదగాలి. అప్పుడు చెప్పాలి నేను క్రైస్తవుని. ఇది 4. 5వ విషయం సత్యము కలిగి ఉండే విషయంలో ఎదగాలి. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ రక్షణ, మారుమూసి పాప క్షమాపణ ఉంది, సత్యం లేకపోతే ఉపయోగం లేదు. సత్యం విషయంలో ఎదగాలి, యథార్థత విషయంలో. ఇక 6వదిగా ఎదగాల్సింది ఏంటి? మర్చిపోయారా? దేవుని సన్నిధిని ఎదగాలి. 7వదిగా దేవుణ్ణి పరిచర్య చేస్తూ, దేవుని సన్నిధిలో ఉంటే దేవుని పరిచర్య చేస్తూ దేవుని స్వరాన్ని వినే విషయంలో ఎదగాలి. ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో మనం ఎదుగుతామో ఆశీర్వాదాలు పొందుతాం. ఈ పాప బాల్యంలో నుండి యవ్వనంలోకి ఎదిగింది. మనుషుడు ఎదగాల్సిన ఏంటో 7 విషయాలు చెప్పబడుతూ వచ్చింది. ఈ 7 విషయాల్లో మనం ఎదుగుదాం. రక్షణ విషయంలో ప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుని పొందిన పాపం జీవితాన్ని కాపాడుకుంటూ ఎదుగుదాం. జ్ఞానం లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి జ్ఞానం అడిగి ఎదుగుదాం. ప్రేమ లేనప్పుడు క్రీస్తు ప్రేమ ధారాళంగా ఉంది. ఆయన మన కొరకే తన ప్రాణం ఇవ్వడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించినంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమ విషయంలో ఎదుగుదాం. ఇంకా క్రీస్తు అని ఎలా జీవించాడు పౌలు కూడా అంటే, నేను క్రీస్తు వల్లే నేర్చుకున్న ప్రకారం నన్ను కూడా నేర్చుకోమన్నాడు. క్రీస్తు వల్లే ఉండే విషయంలో ఎదుగుదాం. అన్ని విషయంలో ఇంకా క్రీస్తు వల్లే సత్యం విషయంలో ఎదుగుదాం. ఇంకా చూస్తున్నట్లయితే ఆయన సన్నిధిలో ఉండి ఆత్మీయంగా ఎదుగుదాం. ఇంకా ఆయన సన్నిధిలో ఉండి ఆయన పరిచర్య చేస్తూ ఆయన స్వరాన్ని విషయంలో ఎదుగుదాం. మానవుడు 7 అంతలు అనుకుని ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అందుకే అంటాడు ఏస్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం ఏమో రాయబడుతూ వచ్చింది, చదవండి అన్న. ఏస్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, ముగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఏస్కేల్ గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్ద దానివై ఆభరణ భూషురాలు అయితేవి. ఎదిగి బహుమానం పొందిన అనుగుణకు వచ్చేసింది. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 12వ వచనం రాయబడుతూ వచ్చింది, మీ కుమారులు యవన కాలం ముందు ఎదిగిన కుమారులు అని రాయబడుతూ వచ్చింది. ఇంకా కుమార్తెల గురించి చెక్కబడిన అనుభవంలో రాయబడుతూ వచ్చింది. చూడండి ప్రియులారా, దేవుని వలె ఉండాలంటే, లేదంటే మనం ఆభరణ భూషణము ధరించిన అనుభవం అంటే, ఒక అలంకరించబడిన అనుభవం ఉండాలంటే ఈమె యొక్క జీవితం చూడండి. మందిరానికి వచ్చేటప్పుడు వైట్ బట్టలు వేసుకుని తలకి స్కార్ఫ్ పట్టుకుని వచ్చింది. ఇప్పుడు ఎలా వచ్చింది? ఒకసారి నుంచోనా? నుంచో పర్లేదు. ఎలా వచ్చిందో చూడండి. కూర్చుంటే మీకు కనబడతలేదాం. చక్కగా మంచి శారీ కట్టుకుని, ఒక నెక్లెస్ వేసుకుని, తలకి చక్కగా అన్ని ధరించుకుని కూర్చోలేదు. దాంతో పాటు బైబిల్ కూడా తెచ్చుకోండి. ఇది అలంకరణ. బాల్యం నుండి యవ్వనంలోకి వచ్చింది అన్నదానికి సూచన. మానవుడు కూడా అంటే ఎదిగింది అన్నదానికి సూచన. మానవుడు ఎదగాల్సిన 7 విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో మనం ఎదిగితే మన జీవితం ఎంతో సౌందర్యంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా జనరల్గా నగలతో అలంకరించబడింది. 7 విషయాల్లో ఎదిగితే ప్రభువే తన కృపలో అలంకరిస్తాడు ఆ బిడ్డను. తన కృపేతో ఆ బిడ్డ మీద అలంకరిస్తాడు. తన ప్రేమ, తన సన్నిధిని అలంకరిస్తాడు. అన్ని విషయాల్లో కూడా ఒకరోజు ఆ బిడ్డ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధి ఉండేట్టు కూడా దేవుడు అలంకరిస్తాడు. అలా అలంకరించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఈ బిడ్డనే కాదు, మనల్నే కాదు, ఇంకా అనేక మందిని కూడా ప్రభు రక్షణతో, సత్యముతో, నీతితో అలంకరించడానికి ఇష్టపడ్డాడు. అట్లా అలంకరించి మన అనులో మనం వచ్చినట్లు ప్రభు ఇక్కడ చేరిన వారికి ప్రత్యేకంగా కీర్తన, కరెక్టేనా, కీర్తనకి, యాదగిరి అన్న, జ్యోతక్కకి, ఇంకా దీవెనకి, ఇంకా బ్లెస్సీకి, ఈ యొక్క బిడ్డలందరూ కూడా దేవుడు తన కృపలు, ఈ కుటుంబానికి వారి రక్త సంబంధించిన బంధుమిత్రులు ఎవరైతే ఇక్కడ చేరవచ్చిన వారందరికీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణలో ఆయన రక్తము మనం కడగబడి ప్రభు రాజ్యం ఉండేటానికి కొరకై ఆయన రాజ్యం ఎలా ఉండాలో అలా అలంకరించబడినట్టు ప్రభు రక్తం ద్వారా మనం అందరం కడగబడి కాపాడబడిన గాక, మన పాపాలు క్షమించి ప్రభు మనల్ని పరిశుద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోజేస్ అన్న ప్రార్థన చేస్తాం. ఆశీర్వాదం కూడా ఇచ్చాను. ప్రార్థన చేస్తున్నాం. మహాజనుడ, సర్వాధికారి దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసు ద్వారా శ్రేష్టమైన సంగతులు అందించినారు. మరి మీ దాసులు, మా ప్రియులు యాదగిరన్నను, సిస్టర్ను ప్రేమించిన కుమార్తెలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డ రోజున యవన దశలోనికి ప్రారంభించబడి ఉండగా మనుషుల దయందును దేవుని దయందును వర్తిల్లినట్లు తగిన కృపను అనుగ్రహించండి. మరి తగిన కాలంలో రక్షించబడి మారుమనసు పొంది ఈ సన్నిధికి ఆకర్షించబడినట్లు సహాయం దయచేయండి. చేరువచ్చిన బంధువులను, రక్త సంబంధికులను, స్థానిక సంఘాన్ని బట్టి, దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దీవెనతో నింపాలని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. యాదగిరి అన్న, జ్యోతక్క రండి త్వరగా. చెప్పు కాదు. అక్కడండి మీరు కూడా ఇట్లా అందరికీ ఘనమైన యేసుప్రభు నామమున మీ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ రోజు మా ఊరు వెళ్ళి తన భార్య నుంచి ఈ యొక్క గొప్ప మహోన్నతమైన కార్యాన్ని
దేవుని యొక్క పరిరక్షణలో జరిపించబడడం నా యొక్క అదృష్టం భావిస్తున్నాను. నా కూతురు యొక్క అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఈ యొక్క కార్యానికి, శుభకార్యానికి మీరందరూ వచ్చినందుకు దేవుని నామములో మీరు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యానికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, నాకు సహకరించిన నా వాళ్ళు చాలా ఉన్నారు. దాని వెనుక నాకు అన్ని విధాల ఆర్థికంగా కూడా సహాయం చేసి నాకు ఎంతో తోడున్నటువంటి చాలా మంది ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, వేరే ఫంక్షన్లు ఉన్నారు. దీనికి కారణం మన స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్యులు మన మదన్ రెడ్డి గారి ఆశీస్సులతోని ఆయన కూడా వస్తున్నాను ఫోన్ చేస్తూ ఉన్నాడు. వీరికి 3 సార్లు చేసిండు. మినిస్టర్ గారు మీటింగ్లో ఉన్నాడు. ఆయన ఎప్పటికైనా లేట్ అయినా రావచ్చు, రాకపోవచ్చు. మీరు అందరు వచ్చారు, సంతోషము. మీరందరూ కూడా నా కూతురును దీవించి ఆమె నిండు 100 ఏళ్ళ ఐరారోగ్యాలతో ఉండి దేవుని సంరక్షణలో జీవించే భాగ్యాన్ని దయచేయాలని మీరందరూ కూడా కోరుకోవాలని, మీ అందరికి కూడా మంచి ప్రేమ విందు, కావాల్సినంత భోజనం కూడా భగవంతుని సమక్షంలో ఏర్పాటు చేయబడ్డది. అందరూ కూడా నా కూతురుని ఆశీర్వదించి మీరు తృప్తిగా భోజనం చేసి మీ యొక్క గమ్యస్థానానికి చేరు ప్రయాణంలో భగవంతుడు యేసుప్రభు తోడుండి మీ ఇళ్ళ క్షేమంగా తోస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అయ్యగారులకు, సేవకులకు అందరికీ ధన్యవాదాలు. కాబట్టి అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా ఖాళీ కలద్దు, భోజనం చేస్తానండి. సరే, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాము. దేవదాస్ మీరు ఆశీర్వాదం ఇచ్చారు అన్న ప్రార్థన అందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మరొకసారి తండ్రి ఇక సాయంకాల సమయంలో ప్రభా మీ దాసుడు ప్రభా యాదగిరి అన్న అక్కను ప్రేమించి వారికి ఇచ్చిన మొదటి కుమార్తెను బట్టి సిద్ధిస్తుంటున్నాం తండ్రి. నీ కొనాలి తండ్రి. ప్రభా తన యొక్క శరీరంలో ప్రభా మీరు ఇచ్చిన ఆ యొక్క కృపను బట్టి, ప్రభా ఆ యొక్క ఎదుగుదల బట్టి, ప్రభా మీరు చేసిన మేళ్ళని బట్టి సిద్ధిస్తుంటున్నాం తండ్రి. నీ కొనాలి దాని ప్రభా మీరు ఆ యొక్క సృష్టి ఆరంభం నుంచి ఆర్తికి మీరు జరిగిస్తూ ఉంటున్నారు. దాన్ని బట్టి హృదయపూర్తి నేను ఆరాధిస్తున్నాం తండ్రి. నీ కొనాలి రాబోరు తండ్రి మీరు గుర్తించండి ప్రభా. క్రీస్తు యందు దయందు, క్రీస్తు ప్రేమయందు, క్రీస్తు జ్ఞానమందు అన్ని విషయాల్లో తండ్రి ఎదుగుట్లో మీరు గుర్తించడం ప్రాణం చేస్తున్నాం తండ్రి. నీ కొనాలి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మీరు కనుక స్కువించండి. ఆ సృష్టికర్తను, ఆ దేవాదేవుని ఎరిగే భాగ్యాన్ని, ఆ ఎదుగుదల విషయంలో ప్రభా ఇప్పుడైనా వాళ్ళు గుర్తించే వారికి ఇష్టపడిన ప్రాణం చేస్తున్నాం. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సానుభూతం చెల్లిస్తూ ముందున్న సమయాన్ని మీ చేత అప్పుకొట్టు మీరే మహిమాకంత పాలు పొందమని యేసుక్రీస్తు సత్పరిశునామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం, సకల దీవెనలు చేరి వచ్చిన వారికి మరి విశేషంగా ఆ చిన్న బిడ్డకును సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. గమనించండి, ఈ సమయంలో సేవకులు ఎవరైతే ఉన్నారో సేవకురాలు కూడా వచ్చేయండి. ఒకసారి పాపతో అందరం కలిసి ప్రార్థన చేసేద్దాం పాపకి. తర్వాత ఎక్స్ఎంపీపీ సతీష్ అన్న మీరు కూడా రండి, పైకి రండి. ఇంకెవరెవరైతే ఉన్నారు ప్రాముఖ్యత రండి, సేవకులు రండి. అక్కడ అందరం కలిసి ప్రార్థన చేస్తాం పాప కొరకు. అదే గమనించండి, భోజనం కొరకు కూడా ఇక్కడే ప్రార్థన చేసేస్తాం. ఎక్కడైనా చేయండి, ప్రార్థన చేయండి. భోజనం కొరకు ఇక్కడే చేసేయండి. భోజనం కొరకు ఒక నిమిషం కూర్చో. ప్రార్థన భోజనం కొరకు రండి. సేవకులు మరి ఇంతవరకు మా మధ్యలో ఉండి మీరు జీవంగల మాటలు అందించినందుకై నీకు స్తోత్రములు ప్రభా. మీరు మా కొరకై ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడు లేచిన దేవుడవయ్యా. మరి మమ్మల్ని కూడా మీరు సజీవులుగా ఉండుటకు తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని దేవాది దైవజనుల జ్ఞానంతో ప్రభా వాక్యలేఖనంలో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రములు.
ప్రభా ముఖ్యంగా మరి యాదగిరి జ్యోతక్క వారికి ఇచ్చినటువంటి మొదటి కుమార్తె బాల్య దశ నుంచి యవన దశ గుండా తెచ్చినందుకే శాస్త్రములు. అదే విధముగా తండ్రి అన్ని కాలములో అన్ని సమయాల్లో తోడై ఉండి దేవా ఆ బిడ్డని ఆదరించినందుకే నీకు శాస్త్రములు అయ్యా. మరి సమయం అంతట్లో మీరే తోడై ఉండి నడిపించినందుకే నీకు శాస్త్రములు అయ్యా. వచ్చిన బంధుమిత్రాదులు మరి సంఘము సాహసము పెద్దలు దైవజనులు అందరూ కలిసి ఈ సంతోషంలో పాలు పంచుకొని వాళ్ళు సిద్ధపరిచినటువంటి ఆహారము మేము వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకుండా ప్రభావ తిని సంతోషించి సమాధానంగా వెళ్ళటకు నీకు పరిగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఎదిగే బిడ్డగా ఆత్మలో క్రీస్తులో ప్రేమలో అన్నిటిలో కూడా ఎదిగే బిడ్డగా వేడుకుంటున్నా. ఈ అనేక ఆశీర్వాదకరంగా పవిత్రంగా జీవించి ప్రభా మీ నామాన్ని నిత్యము కాపాడండి, అత్యంతంగా జీవితాన్ని కాపాడి తన భవిష్యత్తు విశ్వాసం రక్షింపబడి చేర్చబడిగా చేసి తన భవిష్యత్ అంతా తను దేవుడు చేసుకున్నా ప్రార్థించి వెళుతున్నాను అదే. కుటుంబానికి ఆశీర్వాదకరంగా, సమాజానికి దేశానికి ఆశీర్వాదకరంగా వెళ్ళాలన్నట్టు వీళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించారు. మరి భోజన పదార్థాలు కూడా స్వీకరించగా దానికి సమృద్ధిగా ఉన్నట్టు సహాయం చేస్తున్నారు. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన దివ్యమైన శ్రేష్టకరమైన నామం మీకు శుభాభివందనములు. మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనములు తండ్రి. పాప కీర్తనను బట్టి మీకు వందనములు. బాల్యంలో నుండి యవన ప్రాయంలోకి మీరు తీసుకొచ్చినందుకు వందనములు. ఎదిగే బిడ్డగా మీరు సిద్ధపరిచినందుకై వందనములు. నా తండ్రి, బిడ్డ అన్ని విషయంలోనూ, దేవరక్షణ విషయంలో, జ్ఞాన విషయంలో, ప్రేమ విషయంలో, క్రీస్తు వలె ఉండే విషయంలో, సత్యం విషయంలో, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగే విషయంలో, మరి పరిచయం చేస్తూ దేవుని స్వరాన్ని వినే విషయంలో ఎదిగే బిడ్డగా సిద్ధపరచండి. అది మాత్రమే కాదు తండ్రి, తన చదువుల్లో కూడా ఆత్మీయంగా, భౌతికంగా కూడా అన్ని విషయాలు కూడా ఎదగటానికి సాయం చేయండి. చదువులన్నింటిలో కూడా మంచిగా ఎదగటానికి, మంచి మార్కులు రావడానికి కూడా సాయం చేయండి. ఆత్మీయ విషయంలో కూడా పాప క్షమాపణ నుండి, రక్షించబడిన జీవితం నుండి తాను ఎదగడానికి కూడా కృపను దయచేయండి. అదే రీతిలో తండ్రి, బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. దేవా, మరి దుష్టుల ఆలోచన నుంచి కాపాడి బిడ్డ ఆత్మీయంగా ఎదగటానికి కూడా పాప క్షమాపణ తను కూడా సాయం చేయండి. ఈ రీతిలో తండ్రి, మరి యాదగిరాన్ని బట్టి వందనములు. తన పనులు అన్నింటిలో కూడా తోడుకుండండి. అనేక విషయాల ప్రభావ తన భారం కలుగు తను దీవించండి. జ్యోతక్కను బట్టి కూడా వందనములు. దీవించండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా దీవించండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవానికి చిన్న పాప కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించండి, ఆరోగ్యం దయచేయమని, వారి కుటుంబానికి క్షేమంతో మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా కుటుంబానికి ఏం అవసరాలు ఉన్నాయి కూడా తీర్చమని, బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని, దేవా తాను బాల్యంలో నుండి యవ్వనంలోకి ఎదిగి ఉండగా ఆత్మీయ విషయాల్లో కూడా ఎదగటానికి కృపను దయచేయమని, దుష్టుల కార్యం లయపరచమని, బిడ్డపైన కలవశంలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తుంది. రక్త ప్రోక్షణ కిందకు వస్తుంది. అంధకార శక్తులు బంధించమని, నీ బాల్య దినమంది సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు. అంటే స్మరణకు తెచ్చుకుని నేను ఆత్మీయంగా ఎదిగే బిడ్డగా కూడా సిద్ధపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
బోలో ప్రవేశ్ మసీకి, రాజుల రాజైన యేసు ప్రభువారికి, ఇప్పటి వరకు సహాయం చేసిన యేసు ప్రభువారికి, యాదగిరి వాళ్ళ కుటుంబాన్ని సహాయపడబోతున్న యేసు ప్రభువారికి, బోలో ప్రవేశ్ మసీకి, యక్షదేవాసైన యేసు ప్రభువారికి, బోలో ప్రవేశ్ మసీకి. హల్లెలూయా. ఎవరున్నారు దయచేసి ఎవరైతే భోజనం అది అయిపోయింది ఎవరైతే ప్రేమ విందది సర్వింగ్ చేస్తారో, భోజనం వడ్డించేవాడు ఉన్నారో, మొట్టమొదటి అటువంటి వారు మీరు వచ్చి కలిసి వెళ్ళొచ్చు, లేకుంటే వడ్డించిన తర్వాత వచ్చి కలవచ్చు. దయచేసి ఎవరెవరు ఉన్నారు అటువంటి వారు ఒకటే మీరు వచ్చినట్టయితే మరి ఎవరెవరికైతే అన్ని చెప్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా లేచిరండి. మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి